ఆసియాకి పడమట పరగణ వాళ్ళకి ఇది చెందుతుందన్నమాట. మండలాలు పలానా జిల్లాకి ఎలా చెందుతున్నాయనేది దీని గురించిన సందర్భం. ఈ పెర్గము నుండి సార్దీస్కి వెళ్లే మార్గంలో 7 సంఘాలకు రాశాడు. 7 సంఘాల్లో పెర్గము ఉంది, తుయతైర ఉంది, సార్దీస్ ఉంది. పెర్గము నుండి సార్దీసు అనే పట్టణానికి పోయే ఆ మెయిన్ వే రహదారిలో ఈ తుయతైర అనే ఈ పట్టణం సంఘం ఉన్నట్టు చరిత్రలోని విషయాలు ఇవి. ప్రకటన 2వ అధ్యాయంలో 24 నుంచి 39 చివరి వరకు 29 వరకు 24-29 వరకు అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైన మరి ఏ భారము పెట్టను, నేను వచ్చి పర్యంతము మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి అని కొంచెం అభయం ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. తుయతైర విషయంలో, తుయతైర పట్టణంలోని సంఘం విషయంలో దేవుడు రాయించినటువంటి సందర్భాలు. ఇది 7 సంఘాల్లో ఒకటి. 1వ అధ్యాయం 11వ వచనంలో మీకు కనబడుతుంది, మీరు చదువుకున్నారు. ఇది 7 సంఘాల్లో ఒకటి. ఈ తుయతైరలో ఉన్న సంఘంలో ఏదైనా ప్లస్ మైనస్లు ఉన్నాయా? ఈ 7 సంఘాలలో ఏ ప్లస్లున్నా ప్రపంచంలో ఉన్న ఈ రోజు ఉన్న సంఘాలన్నింటిలో ఆ ప్లస్లన్నీ ఉండాలి. తుయతైరలో సంఘం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క సంఘం గురించి అని చెప్పుకొని వస్తున్నాడు. ఒక్కొక్క సంఘంలో ఉన్న ప్లస్లు ఏంటి, ఒక్కొక్క సంఘంలో ఉన్న మైనస్లు ఏంటి. ఈవేళ మన యూనివర్సిటీలో MBTH పోస్ట్ గ్రాడ్యుయేషన్ PG కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలు D1 to D2 D1 పాఠాలు మొత్తం వాళ్ళు రాస్తూ వాళ్ళ ముందు కొన్ని కాపీలు చూశాను. ఎవరో అమ్మా ఈ కాపీలు అని అడిగాను వాళ్ళు. అవి ఆన్సర్ పేపర్స్, స్టూడెంట్స్ రాసిన ఆన్సర్ పేపర్స్. ఎందుకమ్మా అవి చూస్తున్నారు అంటే, ఇందులో చాలా బాగా రాసిన పిల్లలు ఉన్నారండి, వాళ్ళు రాసిన వాటిని కూడా మేము ముందు పెట్టుకున్నాం. వెరీ గుడ్. పిల్లలు వ్రాసిన సమాధానాలు, యూనివర్సిటీ ఇచ్చిన పరీక్షలకు పిల్లలు వ్రాసిన సమాధానాలు, బెస్ట్ ర్యాంకర్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ పేపర్లో ఆ పిల్లలు ముందెట్టుకొని ఈరోజు సబ్జెక్ట్స్ రాస్తున్నారు. వాళ్ళు అంటే గైడ్లు తయారు చేస్తున్నాం. D1 to D2 ఒక గైడు, B1 to B3 ఒక గైడు, M1 to M3 ఒక గైడు. ఈ గైడ్లు కావాల్సిన వాళ్ళు యూనివర్సిటీని సంప్రదించండి. ఇంచుమించు ఒక నెల రోజుల్లోగా, అంటే సెప్టెంబర్ నెలాఖరికల్లా ఈ గైడ్, ఒక గైడ్ మాత్రం సిద్ధం అవుతుంది. D1 D2 గైడ్ 20 పాఠాలకి సమాధానాలు, 40 పాఠాలు, D1 20 పాఠాలు, D2 20 పాఠాలు వేసి 40 పాఠాలకు సమాధానాలు. ఈ D1 D2 బుక్ సెపరేట్ గైడ్ అన్నమాట ప్రచురించబోతున్నాం విశ్వవిద్యాలయం తరఫు నుంచి. స్త్రీల సహకారంతో, ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం, ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది ఈరోజు. ఇక ఎవరైనా ప్రైవేట్గా ఎగ్జామ్ అటెండ్ అవ్వాలంటే ఈ గైడ్ కొనుక్కుంటే చాలు. మీరు యూనివర్సిటీకి వచ్చి చదవలసినంత అవసరం లేదు. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, మారుమూల ప్రాంతాల్లో ఉండి కళాశాలకు వెళ్ళలేనటువంటి వాతావరణం లేదా ప్రయాణ సౌకర్యం లేనటువంటి పల్లెల్లో జీవిస్తున్నటువంటి పిల్లలు ఎవరైనా, స్టూడెంట్స్, ఈ గైడ్ కొనుక్కొని దాని ద్వారా మీరు యూనివర్సిటీ ఎగ్జామ్కు అటెండ్ కావచ్చు. ఈ కొత్త విధానాన్ని
మరి సంవత్సరం యాన్యుల్లో సబ్మిట్ చేయబోతున్నాను. మీకు ఇవ్వబోతున్నాం గిఫ్ట్గా. మీరు ఆ పుస్తకాన్ని కొనుక్కోండి, పరీక్షకి అటెండ్ కండి, తెలివైన వాళ్ళు కండి, ప్రపంచాన్ని జయించండి. అలా వాళ్ళు పిల్లలు బాగా రాసిన ర్యాంకర్స్ రాసినటువంటి ప్రశ్నల సమాధానాలు మరి వాళ్ళు చూస్తున్నారు. మంచిది. దేవుడు కూడా ఇశ్రాయేలీలు మీద ప్రయోగం చేశాడు. మీకు తెలుసు, యాకోబు నుంచి, యాకోబు గర్భాన పుట్టిన వారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వచ్చినంత వరకు పితరులు పంపాడు, ప్రవక్తలు పంపాడు, న్యాయాధిపతులు పంపాడు, రాజులను పంపాడు, చాలా మందిని పంపాడు. కానీ వాళ్ళు ఎలా మార్పు వాళ్ళలో వచ్చిందా లేదా అనేది వాళ్ళ పరీక్ష కోసం వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. అందులో టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయారు. అందుకే వాళ్ళ గురించి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఐ థింక్ 7th verse అనుకుంటాను, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడిన. జనులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఇది ఇశ్రాయేల్ గురించి చెప్తున్న మాట. 10వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా ఇశ్రాయేల్ని ప్రస్తావిస్తూ చెప్తున్న మాట అది. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె ఇశ్రాయేలీలలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మీరు కొరింథీయులకు రాసేటప్పటికి క్రీస్తు శకం వచ్చేసింది. నూతన నిబంధన ప్రారంభమైంది. నూతన నిబంధన సంఘం ప్రారంభమైంది. అంటే సార్వత్రిక దేవుని సంఘం. దానికి ఒక రాజ్యాంగం ఇవ్వబడింది. నూతన ధర్మశాస్త్రం చెప్పబడుతుంది. ఇంకప్పటికి పాత ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలకు ఎలా చెప్పబడిందో అది చరిత్రగా మనం ఉంచుకొని, నూతన నిబంధన ప్రకారంగా క్రైస్తవ్యం అనేది దేవుని పిల్లలు కావాల్సిన వాళ్ళు ఈ విధానంలో జీవించాలి భూమి మీద అనేది చెప్పబడుతున్న కాలం అది. ఆ కాలంలో పౌలు గారు పత్రిక రాస్తూ క్రైస్తవులతో చెప్తున్నారు. కొరింథీలో ఉన్నవాళ్ళంటే ఇట్ ఈజ్ ఇన్ యూరప్. కొరింథీ అనేది యూరప్లో ఉంది. యూరప్లో ఉన్నది అంటే యూరప్ ఖండంలో ఉన్నదంతా కూడా వాళ్ళంతా అన్యజనులు ఎక్కువగా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా మాసిదోనియా, కపదొకియా ఈ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. అంటే దాన్ని అదే దెస్సలోనికా, బెరయా ఈ ప్రాంతాలన్నీ కూడా అక్కడే మనకు కనబడుతుంటాయి. అంటే యుగోస్లేవియా, గ్రీసు ప్రాంతాలకు చెందినవారు. ఇదంతా కూడా యుగోస్లేవియా, గ్రీసు దేశ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. వాళ్ళు ఎవరంటే అన్ని జనులు వాళ్ళు. దే ఆర్ నాట్ జ్యూస్. వాళ్ళు ఇజ్రాయెల్స్ కాదు. ఏనైనా జాగ్రత్తగా వినాలి మీరు. వాళ్ళు ఇశ్రాయేలీలు కారు. వాళ్ళు ఎవరంటే అన్య జనులలో నుండి క్రైస్తవులైన వాళ్ళు. మాసిదోనియాలో కానీ, కపదొకియాలో కానీ, అకయలో కానీ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మాసిదోని అకయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా మరి యుగోస్లేవియా, గ్రీకు ప్రాంతాలకు చెందినవారు వాళ్ళు. అంటే అన్యజనుల నుండి క్రైస్తవులైన వారు. అన్యజనుల నుండి క్రైస్తవులైన వాళ్ళు ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత వాళ్ళంతా ఫెయిల్యూర్ అయ్యారు. ఈ విధంగా మీరు నడుచుకోండి అని దేవుడు మరి మోషేను సీనాయి పర్వతం మీదకి తీసుకెళ్లి 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మరి కిందకి దిగేటప్పటికే వాళ్ళ పరిస్థితులు ఎంత దారుమారైపోయాయనేది ప్రపంచానికి తెలుసు. బైబిల్లో చరిత్ర రాయబడింది వాళ్ళది. వాళ్ళు దూడను చేసుకోవడం, మా ముందు నాయకుడిగా దూడను నడిపించండి అని అహరోన్ని బలవంతం చేయటం, అహరోన్ బంగారం అంతా కలెక్ట్ చేసి దూడపై చేయడం, దాని ముందు తాగి డ్యాన్స్ చేసి వేయటం పెద్ద న్యూసెన్స్ చేశారు ఇజ్రాయెల్స్. అప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించాడు. ఎంత శిక్షించాడంటే కిందకి చదువుతుంటే చదువునైనా మరియు వారి వలె ఇశ్రాయేలీలు వలె. ఇశ్రాయేలీలు అంటే యాకోబు సంతానం ఇశ్రాయేలీలు వాళ్ళు. మనము వ్యభిచరింపక ఉందుము. వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు
వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఒక్క దినాన్ని 23,000 మంది 23,000 మంది చంపిపడేశానన్నాడు. నెక్స్ట్ చెప్తున్నాడు మరొకటి, చదువునైనా మనము ప్రభువును శోధింపక యుందుము. అలాగే మనం దేవుణ్ణి శోధించకూడదు. వారిలో కొందరు శోధించి, ఇశ్రాయేలీల్లో కొందరు దేవుణ్ణి ఎలాంటి శోధించారంటే ఎంత ఇబ్బందికరంగా పెట్టారంటే దేవుణ్ణి. మాకు ఈజిప్ట్ లో కూరకాయలు లేవా, కీరకాయలు లేవా, దోసకాయలు లేవా, బీరకాయలు లేవా, మేము మా కొండల దగ్గర కూర్చొని వండుకు తిన్నాం మేము అని ఇలాగ చాలా ఇబ్బంది పెడతారు దేవుణ్ణి. అది శోధన అంటారు దాన్ని, దేవుణ్ణి శోధించటం. వారు శోధించటం వలన వారి వలే మీరు జాగ్రత్త పడండి. మీరు కూడా శోధించకూడదు. వాడు దేవుణ్ణి శోధించి సర్పముల వలన నశించిరి. పాముల చేత పొడిపించేసుకున్నారు. వాళ్ళు పాములు వచ్చి పొడిచేసాయి ఇశ్రాయేలు సమూహంలో ప్రవేశించి. మీరు సనగకుడి, ఇక సణుకోకండి, గుసగుసలు ఆడకండి వెనకాతల. వారిలో అంటాడు. ఒకసారి మనం ఏం చెప్పాం అనుకోండి, సణుకుంటూ ఉంటారు వాళ్ళు. చెప్పాడులే, చాలా చెప్పాడులే అంటే ఇక వాళ్ళు వినరు. ఇప్పుడు చెప్పేవాడు చెడ్డవాడు కావచ్చు, చెప్పబడేది చెడ్డమాట కాదు. అవునా? చెప్పే మాట దేవుని మాట. అది ఎవరైనా చెప్పచ్చు. తాగుబోతుడు యేసుని నమ్మున ఆయన చెప్పకూడదా? అరే నువ్వు తాగుబోతు కదా, నువ్వు చెప్తాడు అంటావా? మంచి మాట ఎవడైనా చెప్పచ్చు, మంచి పని ఎవరైనా చేయొచ్చు. కనుక శోధించారు వాళ్ళు. మన వాళ్ళు అలాగే శోధిస్తుంటారు. చెప్పాడులే చాలే గాని అంటారు. వారి వల్లే మీరు శోధించకండి. వాళ్ళకేం జరిగిందంటే శోధించటం వల్ల వారిలో కొందరు సనిగి, ఏనన్నా వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు సంహరణ, జన సంహరణ చూసారా? సంహారకుడు చంపేయడం వెళ్ళినాయి, దేవదూతలు చంపేయటమే వరుసకెళ్ళినాయి. ఒక తెగులు రూపంలోనో, లేదంటే కరువు రూపంలోనో, లేదంటే ఒక మరో భయంకరమైన రోగం రూపంలోనో వచ్చి చంపేయటమే. కనుక కొందరు వ్యభిచరించినందున ఒక్కదిన మంది 23,000 మంది చచ్చిపోయారు. శోధించటం వల్ల సర్పముల చేత పొడవబడ్డారు. సనగడం వల్ల వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. ఈ సంగతులు ఇప్పుడు క్రైస్తవ సంఘానికి, కొరింథీలో ఉన్న క్రైస్తవులకు ఎందుకు రాస్తున్నానంటే, ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించి, నేను ఎక్స్పెరిమెంట్ ఎవరి మీద చేశాను? ఇశ్రాయేలీల మీద చేశాను ఎక్స్పెరిమెంట్. చాలాసార్లు మీకు విషయం చెప్తుంటాను నేను. మొట్టమొదట చందమామ మీదకి మనుషులు పంపేయలేదు, ఎలకల్ని కుక్కల్ని పంపించేవారు. ఎందుకంటే అవి కూడా మనలాగే ప్రాణవాయువు కావాలి. మనం కూడా బ్రతుకుతున్నాయి భూమి మీద. కనుక అక్కడ ప్రాణవాయువు ఉందో లేదో తెలుసుకోవాలంటే వాళ్ళు ఏం చేశారంటే ఎలకల్ని కుక్కల్ని రష్యన్స్ కానీ అమెరికన్స్ కానీ అంతరిక్షంలోకి కనుక అంతరిక్షం పంపడం కానీ చంద్రుడి మీదకి పంపడం కానీ చేశారు. అవి ప్రాణాలతో తిరిగి వచ్చాయి. అంటే వాటి మీద ప్రయోగం చేశారు. అలాగే మెడికల్ కాలేజీ ఉంది మన దగ్గర. ఆ మెడికల్ కాలేజీలో ఏవెన్ కాలేజీ రోడ్డు పైకి వెళ్తుంటే మెడికల్ కాలేజీ లెఫ్ట్ సైడ్, ఏవెన్ కాలేజీకి ముందు లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది. అది మెడికల్ కాలేజీకి త్రోవ. వాళ్ళు ఏం చేస్తారు, కప్పల మీద, ఎలకల మీద, పిల్లుల మీద ఆపరేషన్లు ప్రయోగాలు చేస్తుంటారు వాళ్ళు. ఈ మందుది ఈ ప్రాణికి వాడితే ప్రాణం ఉంటుందా చచ్చిపోతుందా అని మెడిసిన్స్ కానీ ఆపరేషన్స్ కానీ జంతువుల మీద ప్రయోగాలు చేస్తారు. దేవుడు ఇప్పుడు ఎవరి మీద ప్రయోగం చేశాడు? గత కాలంలో ఇశ్రాయేలీల మీద ప్రయోగం చేశాడు. అంటే ఆయన ప్రయోగానికి వాడబడిన వారు. బాగా గుర్తుంచుకోవాలి. మీరు ఎంత గొప్పవాళ్ళు మర్చిపోకండి. ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ దేవుని పిల్లలు అయినప్పుడు వాళ్లే దేవుని పిల్లలు అనేటటువంటి ఒక తప్పుడు అభిప్రాయానికి మీరు రాకుండా, దేవుడు ఎంత గొప్పవాడు మన విషయంలో మనం ఆలోచిస్తే, దేవుడు ఎంత గొప్పవాడు అనుకుంటే, మనం పాఠాలు నేర్చుకోవటానికి ప్రయోగాలు దేవుడు వాళ్ళ మీద చేశాడు. ఒక కొత్త మెడిసిన్ కనిపెట్టిన తర్వాత ఈ ఫార్మసీ కంపెనీలు
ఫ్యాక్టరీస్. ఆ మందు తయారు చేసిన తర్వాత ఆ మందు మనుషుల మీద ప్రయోగిస్తారు. ఆ మందు మనుషుల మీద ప్రయోగించడానికి వాళ్ళు కొంత డబ్బు ఇస్తారు. వీళ్ళు, అయ్యా నీ మీద మేము ఈ ప్రయోగం చేస్తాం, నీకేం హాని కలగదు, మేము చూసుకుంటాం. వీటిని ఆల్రెడీ మేము కొన్ని జంతువుల మీద ప్రయోగం చేసాం. ఈ ఇంజెక్షన్, ఈ ట్యాబ్లెట్, ఈ క్యాప్సిల్స్ మేము ప్రయోగం చేసాం. అవి బాగున్నాయంటే మీరు బాగుంటారు. ఎందుకంటే వీటికంటే మీరు బలవంతులు కనుక, స్టామినా ఎక్కువ కనుక, మీకు రెసిడెన్స్ ఏంటది ఏమంటారు దాన్ని, రెసిస్టెన్స్ ప్రాబ్లం మీకు పెద్దది కనుక, మీది పక్షుల కంటే వీటి కంటే కనుక మీకేం ప్రాబ్లం ఉండదు అని వాళ్ళకు కొంత డబ్బిచ్చి ఆ మందు వాళ్ళకి ఎక్కించి ప్రయోగిస్తారు. వాళ్ళ మీద ప్రయోగిస్తారు. వాళ్ళు బాగున్నారు అనుకోండి, అప్పుడు ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి దాన్ని పేటెంట్ హక్కు ఇస్తుంది. అంటే మీరు దీన్ని ప్రజల్లోకి వెళ్ళనివ్వండి, అమ్ముకోండి అని ప్రభుత్వం అనుమతిస్తుంది వాళ్ళకి. ప్రభుత్వం అనుమతి వచ్చిందంటే కొన్ని వాటి మీద ISI అన్నది, ISI అని ముద్ర ఉంటుంది. అంటే ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చింది, ఈ గూడ్స్ని ప్రజలు కొనుక్కోవచ్చు, ఉపయోగించవచ్చు అని ISI సింబల్ ఇస్తుంటుంది. అలాగే మెడిసిన్స్ కూడా ఒక అనుమతి ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ మందు వాళ్ళ మీద ప్రయోగించిన తర్వాత వాళ్ళకి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాణాపాయం కానీ ఉండదని తెలిసిన తర్వాత హాస్పిటల్కి సప్లై చేయటం, మెడికల్ షాప్స్కి ఇవ్వటం, ఇవన్నీ జరుగుతుంది. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలీల్ని ప్రయోగాత్మకంగా వాడుకున్నాడు. ఎవరి కోసం? రాబోయే మన కోసం. మరి అప్పటికి చాలామంది ఉన్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆదాము సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళే అమోరీలైనా, మోయబీలైనా, ఈజిప్టియన్స్ అయినా, ఏమండి, తర్వాత ఎబూసీలైనా, తర్వాత ఈ అనేక జనాంగాలు ఉన్నాయి. బోల్డ్ జనరేషన్స్ ఉన్నాయి. ఆ రోజు చాలా వంశావళులు ఉన్నాయి. కేవలం అబ్రహాం సంతానంలో ఇస్సాకును ఎన్నుకున్నాడు, ఇస్సాకు సంతానంలో ఏశావును విడిచిపెట్టి యాకోబును ఎన్నుకున్నాడు, యాకోబు సంతానంలో ఉన్న ఇశ్రాయేలీలు మాత్రం, ఇశ్రాయేలీల మీద మాత్రం ఆయన ప్రయోగం చేశాడు. ప్రపంచ ప్రజలందరి మీద ప్రయోగం చేయలేదు అప్పటికి. ఇది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇట్ ఈస్ ఎ మెయిన్ సబ్జెక్ట్. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడండి. వాళ్ళ మీద ప్రయోగించటం వల్ల దేవుని వాక్యం వాళ్ళ మీద ప్రయోగించాడు దేవుడు. కానీ వాళ్ళు ఒక్కడు కూడా ధర్మశాస్త్రం వలన నీతిమంతుడని తీర్చబడలేకపోయాడు. వాళ్ళల్లో ఎవడు కూడా ధర్మశాస్త్రం వలన నీతిమంతుడుగా తీర్చబడలేదు. అప్పుడు తీర్చబడలేకపోయినందుకు ఆయన ఏం చేశాడంటే, భారభరితమైన లాని తీసేశాడు, కొట్టివేశాడు. నిబంధన ఈజీగా ఉన్నది ఈరోజు మనకి ఇచ్చాడు. నిజంగా మనం చేయాలనుకుంటే అది చాలా ఈజీగా చేయగలమండి. చేయలేకపోతున్నాం. మనం ఈరోజు కూడా ఈ కొత్త నిబంధన అనే దాన్ని కూడా చేయలేకపోతున్నాం. నిజంగా వాళ్ళు చేసే పాపాల కోసం ప్రతిరోజు బలర్పించటం అనేది వాళ్ళు ఎంత క్లిష్టమైనటువంటి సమస్య మీరు ఆలోచించండి. ఈరోజు మనందరి పాపాల కోసం ఒకేసారి దేవుడు తన కొడుకును బలివ్వటం ద్వారా మనకి పాప క్షమాపణ అనే వరాన్ని ప్రసాదించాడు. ఎంత ఈజీ అయిపోయింది. లేకపోతే టీ తాగడానికే జోబీలో డబ్బులు లేని మనం పావురం పిల్లలు కొనుక్కొని ఎప్పుడు బలిస్తాం? అక్కడ ఆయన బలిపీఠం దగ్గర చేసిన పాపానికి. ఇంకా ఘోరమైన నేరం చేస్తే దూడపోయిన తోలుకెళ్ళాలి. అక్కడేం తీసుకోవాలి, తినేస్తాం కానీ తోడుకెళ్ళాం. మేకలను కానీ, గొర్రెలను కానీ, కోడిల్ని కానీ మనం బలివ్వగలమా? ఈరోజు మనకున్న ఈ ఆర్థిక ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మనం ఆలోచిస్తే బలివ్వలేం. నిజంగా దేవుడు అవన్నీ వాళ్ళకెంత భారమైనవో అవన్నీ కూడా మనకు లేకుండా మహనీయుడు ఆ భారాన్ని తీసేసి వాళ్ళ మీద ప్రయోగిస్తే వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారని, ఇక మీకు వద్దులే అని దేవుడు మనకి నిజంగా ఆ పాత లాన తీసేసి కొత్త లాన మనకి ఇచ్చాడు. మనం అన్యజనులవే కనుక కొత్త లానిస్తూ
ఈ తుయతీరులో ఉన్నటువంటి సంఘానికి ఈ 7 సంఘాలలో ఉన్నటువంటి ప్లస్లన్నీ చెప్తున్నాడు, మైనస్లన్నీ చెప్తున్నాడు. ఇది సంఘం అంతా చేసిన తప్పు కాదు. చాలామంది మూర్ఖులు నోరు బారేసుకుంటున్నారు సంఘం అంతా తప్పు చేసిందని. నో, సంఘం అంతా ఎప్పుడూ తప్పు చేయదు. అది సంఘం అంతా తప్పు చేస్తే సంఘమే కాదు. ఒకవేళ సంఘం అంతా తప్పు చేసే సంఘం ఈరోజు జగత్విఖ్యాతి. ఈరోజు మన సంఘం ప్రపంచంలో తలమానికంగా ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు. దిస్ అవర్ చర్చ్, క్రైస్ట్ చర్చ్. ఈరోజు మన సంఘాన్ని ఎరుగని వారు ప్రపంచంలో లేరండి. ఈరోజు ప్రతి వాళ్ళు మన గురించి తప్పనిసరిగా మనం తెలుసుకుంటున్నారు. మన 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 తాలూకా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. మరి మనల్ని అంతా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎంతోమంది ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, మెడికల్ విద్యార్థులు కానీ, మేము మానేసి వచ్చేస్తాం అయ్యగారు, మరి మాకు మరి మీ యాక్సెప్టెన్స్ మీరు ఇస్తే మేము ఈ మెడికల్ కాలేజీ కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ వదిలేసి వచ్చేస్తాం అంటే ఆ తప్పు చేయొద్దని కూడా చెప్తున్నాను. వద్దు, మీ తల్లిదండ్రుల కోరికను తీర్చండి. తీరిన తర్వాత మీ పరలోకపు తండ్రి కోరికను తీర్చడానికి రండి. లేకపోతే పీడి సుందర గారు మా పిల్లలందరినీ పాడు చేసేస్తున్నాడని ఇప్పుడు తక్కువ అయిపోయి నాకు మెడల్ సీట్ ఎక్కువ పెద్ద మెడల్ అయిపోద్ది, మీరు అలాంటి తప్పులేం చేయకండి. మీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత దేవుని కొరకు అంకిత భావంతో రండి అని చెప్తుంటాను. కనుక ఈరోజు సంఘం అనగానే ద ఓన్లీ కాంగ్రిగేషన్ ఇన్ ది వరల్డ్. యూనివర్స్లో ఈరోజు దేవుని మహాసామ్రాజ్యం అంటూ ఎక్కడుంది అంటే అది ఇండియాలో ఉంది. ఆంధ్రప్రదేశ్, అక్కైపాలెం. ఇది 100%. ఇప్పుడు చాలామంది ఏడుస్తున్నారు, మన మీద ఏడవండి, వాళ్ళు ఏడవటం వాడి పని. ఓ సీళ్ళదేనండి మాది కాదేటని. నీదైతే నేను ఎంత ఎత్తుకి ఎదిగానో అంత ఎత్తులో నువ్వు కూడా కనబడాలా. నేను ఈ చెట్లన్నిటికంటే పొడవైన చెట్టు అంటే అని ఒక చిన్న గడ్డి మొక్క అనుకుంది అనుకోండి, ఎవడని చూసి నవ్వుతాడు. బాగా అర్థం చేసుకోండి. ఒక పొడవైన చెట్టు ఆకాశం ఎత్తుకి ఎదిగిన తర్వాత ఆ చెట్టు అనుకుంటే తప్పేం లేదు, నేను పొడవైన చెట్టునని. నేను నా గురించి చెప్పుకోవటం లేదు. ఈ ప్రపంచంలో నేను ఎదిగిన ఎత్తు చెప్తున్నాను. దేవుడు నన్ను ఎదిగించిన ఎత్తు చెప్తున్నాను. ఎవరైనా ఎనీబడి ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో వాడు ఎవడైనా ఏ రకమైనటువంటి వాడు అయినా సరే ఈరోజు మన ముందు నిలవలేకపోతున్నాడు. అంటే దేవుని తోడు కానీ, దేవుని అండదండలు కానీ లేకపోతే, దేవుని సహాయ సహకారం లేకపోతే ఈరోజు మనం ఇంతటి వాళ్ళం. భూతలం అంత పెద్దదైపోయింది ఆ చిన్న రాయి అంటే దేవుడు పెద్ద చేయాలి. ఈరోజు మనం అన్నిటికంటే మీకు అర్థమయ్యేది ఈజియెస్ట్ థింగ్ వండర్ఫుల్ సాంగ్స్ అండ్ క్లిప్స్. నిజంగా మన యూనివర్సిటీలో ప్రతి పాట మనిషికి ప్రాణం. మరి ఆ క్రియేటివిటీ అనేది, ఆ మైండ్ అనేది దేవుడు మరి మీ డాడీ జాన్సన్ గారికి ఇచ్చాడు తెలుసు. ఎక్కడో తిరిగేవాడు, రోడ్ల మీద తిరిగేవాడు వీడు. వాడు ప్యాంటుకు ఒక 20 జోబీలు ఉంటాయి, చొక్కా 10 జోబీలు ఉంటాయి. ఏంటి ఇలా ఉన్నాడు అనుకునేవాడిని. అలాంటి వాడు ఈరోజు వాడు అనకూడదు కానీ వాడు క్యాషియో మీద చెయ్యి అసలు అంటున్నప్పుడు వీడే సంగీత దర్శకుడు అవుతాడు అనుకునేవాడిని నేను. బావా నాకు క్యాషియో కావాలని మొట్టమొదట అడిగినప్పుడు వీడియో సంగీత దర్శకుడు అవుతాడని. ఈరోజు వాడి పాటల్లోని మాటలు, ఆ ప్రాస, దేని తర్వాత ఏది ఉంటుంది అనేది మనం చూస్తే ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగే. అది చెప్తే కాదు, ఆ పాట చూస్తే బాగుంటుంది. ఏరా ఎవడున్నాడు రా స్టూడియోలో నిద్రపోతూ, నీకొక దేవుడు నాకొక దేవుడు. ఆ పాట ఇప్పుడు నాకు చాలాసార్లు వినాలనిపిస్తుంది అండి. ఎందుకంటే ఇట్స్ ఎ కరెంట్ అఫైర్. ఈరోజు సమాజంలో ఆ సినిమాని తీసేటప్పుడు మరి ఎంతోమంది మన దేశంలో ఉన్నటువంటి మత ఛాందస్యవాదులు అది రిలీజ్ చేయడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకంటే ఎవడో గ్రహాంతర జీవి ఒకడు వచ్చేసి భూమి మీదకి వచ్చేసి వీడి తాలూకా మిషన్ కాటేసేసిన తర్వాత ఏంటి ఇక్కడ వీళ్ళందరూ ఎలాటోళ్ళా అని వాడు వీళ్ళందరినీ పిచ్చోళ్ళుగా చూడడం, మనుషులందరూ వీడిని పిచ్చోళ్ళుగా చూడడం. ఏమైనా సమస్య ఉంటే దేవుడితో చెప్పుకోని వీళ్ళండం, వాడెళ్ళి ఏ దేవుడితో చెప్పాలని అనుకోవడం. ఇంతమంది దేవుడు కనబడితే నేను ఏ దేవుడితో చెప్పాలని అన్ని దేవుడి దగ్గరికి తిరగటం. ఇట్స్ ఏ కరెంట్ అఫైర్. వాడు ఒక మంచి మూవీ తీశాడు. వాడు ఆ మూవీకి ప్రాణం పోశాడు జాన్సన్ విక్టర్. వాడు బిజినెస్ కోసం తీశాడు. వాడు
క్రియేటివిటీని సృష్టించడానికి మీడియాలో, సినీ ఫిల్మ్ మీడియాలో క్రియేటివిటీ సృష్టించడానికి డైరెక్టరు, రచయిత ప్రాకులాడారు. దట్ ఈస్ రైట్. బట్ అది శవంలాగా ఉంది. ఆ సినిమాతో శవం పడిపోయినట్టుగా ఉంది. దాన్ని సెన్సేషన్ అనేది ఎలాగొచ్చింది ఆ పాటలో? వాడు అనుమానించాడు, ఎలియన్, వాడు ఇతర గ్రహాల నుంచి వచ్చినటువంటి ఒక బుద్ధజీవి అనుమానించాడు. వాడే అమెరికన్ గాడు హీరోగా నటించాడు. అది నిజంగా మరి రెడీ అయితే నాకు చెప్పండి. రెడీ కనుక లైట్స్ అన్నీ ఆఫ్ చేయండి. ఆయన మీరు ఎందుకని లైట్లు వేసేసుకున్నారు? మనుషుల దగ్గర లైట్లు వేయండి, చిన్నపిల్లల దగ్గర లైట్లు ఆపేయండి, ఆడవాళ్ళు మగవాళ్ళు. వెనకాతలు ఉంచుకుంటారా నాయన, వెనకాతలు ఉంచుకుంటారా? ముందు స్టేజ్ దగ్గర అన్నీ ఆపే, ఆ స్క్రీన్ దగ్గర ఆపేయండి, మీకు పుణ్యం ఉంటుంది. నిన్న మా స్టూడియో లైట్లు ఆపండి. ఇప్పుడు చూడండి ఆ పాటలో ఉన్న క్రియేటివిటీ. ఇది గొప్పగడ్డేళ్లే పాట అని అనేయడం చాలా సులువు. మళ్ళా నేను చెప్తున్నానండి, గొప్పగడ్డేళ్లే పాట. నో, పాటలో ఎంత గొప్పతనం ఉందో ఆ పాట అర్థం చేసుకున్నవాడు మేధావైతేనే అర్థం అవుతుంది, కానీ మూర్ఖుడైతే అర్థం కాదు. హేళన చేసే ప్రతివాడు మూర్ఖుడు. ఆ ఎత్తుకెతుకులేక నక్క ద్రాక్షఫలం చూసి అబ్బా పులుపు అందంతే. ఎందుకంటే అది నక్క. కనుక నక్కతో చెప్పు, ఎవడా హీరోదనే నక్కతో చెప్పన్నాడు యేసుక్రీస్తు ఆ రోజు. వాడు ఎందుకంటే వాడు నమ్మలేదు యేసుక్రీస్తుని. ఈరోజు ప్రపంచంలో నన్ను, ఈరోజు ఈ మహా విశ్వవిద్యాలయాన్ని, ఈరోజు మనం చాటిస్తున్న మహా జ్ఞానవాక్యాన్ని, మరి దాన్ని తప్పుపడుతున్న మూర్ఖులందరూ కూడా చెప్పుతో కొట్టినట్టుగా మాట చెప్తున్నాను వాళ్ళకి. నీకు కలేజా అంటూ ఉంటే పోటీకి రా, నాకంటే గొప్ప మాట మాట్లాడు, నాకంటే గొప్ప పాట చెయ్యి. డప్పులు కొట్టుకున్నాడు, నువ్వేం చేస్తావు ఇలాంటివన్నీ? లెట్ us see the సాంగ్. పాట అందంగా సౌండ్కి చూడకండి. అసలు ఆ మాటల్లో ఉన్న అర్థం బాలసుబ్రహ్మణ్యం పాడుతూ ఎలా జీవం పోసాడు. ఎవడ పాడండి పాడలేనేటి, ఆడికొన్న గొంతు నీ గొంతుకు తేడా లేదు. నీది నక్కరుపులు, వాడిది కోయిలు గొంతాడిది. నువ్వు పాడగలనని బాగా పాడేవాడిని దూషించడం ప్రతి మనిషికి అది అలవాటు. ఏమండి, ఎవడైనా ఒకడు అందంగా కనబడి కావాలి కోతిమొక్క వేసుకున్నాడు అంటే వీడు కోతిమొక్క వేద వీడు. ఇప్పుడు బాగున్నవాడిని బాగున్నాడు నాను తప్పే ఉంది, బాగా పాడాడని చెప్పి తప్పే ఉంది. నీకు లేదని ప్రతి వాళ్ళని తోలనాడు తెలగా, నువ్వు ఇంకా అడగాడిపోతావు. ఓకే, సీ అండ్ ఎంజాయ్. ఒకసారి పరిశోధించండి ఆ పాట. జాన్సన్ గారు ఎంత చక్కగా కట్టి, నేను ఆ పాట చూపించగానే ఒకే ఒక పదం చిన్న తీసేనైనా మిగతాదంతా బాగుంది. ఏదైనా జాన్సన్ గారు ఏ పాట అని ఒకసారి ఫైనల్ గా ప్రజల ముందుకు పంపించే ముందు నిన్ను సెన్సార్ నాకు పంపిస్తాడు. ఒకసారి చూడు బాబా ఈ పాట అని నన్ను కూర్చోబెట్టి ప్లే చేస్తాడు. ఓకే, స్టూడియో లైట్స్ ఆఫ్ అండ్ ప్లే ది సాంగ్. ఒరే మా స్టేజ్ మీద కలర్ లైట్ కదా కాపేశారా పాపాత్ములారా. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో సంభవించిన సౌండ్ యథార్థ సంఘటనలు. ప్రియులారా, సృష్టిని దేవుడు చేశాడు. ఆ దేవుణ్ణి మనిషి నమ్మకపోవడం మనిషి చేసే పెద్ద నేరం. ఆ దేవుణ్ణి మనిషి నమ్మకపోగా ఆ దేవునినే బోనులో నిలబెట్టాలని ఆ దేవునిపై కేసు వేయడం ఇంకెంత పెద్ద నేరం ఒక్కసారి మీరు ఆలోచించాలి. కన్న తండ్రి లేడనడం ఎంత నేరమో, దేవుడు లేడనడం కూడా అంతే నేరం. ఒకనాడు దేవుళ్ల మీద సినిమాలు తీశారు, ఇప్పుడు అదే దేవునిపై కేసు వేయాలని సినిమాలు చూపిస్తున్నారు. ఇంతకీ దేవుడు ఉన్నాడా లేడా? అందుకే ఈ పాట చూడండి, వినండి, చూడండి, ఆలోచించండి, నిజం గ్రహించండి. నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ షో బోనులో భగవంతుడు. ఎవరికైనా ప్రాబ్లం వస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాం, కానీ ఆ భగవంతుడే నా ప్రాబ్లం అంటున్నాడు. ఈ రోజు మన గెస్ట్ మిస్టర్ గోపాలరావు. దేవుడి మీద కేసు వేయడం మీకు తప్పనిపించట్లేదా? కేసు వేయకపోతే చట్టాన్ని నా చేతిలోకి తీసుకోమంటారా ఏంటి? అయినా మనిషి తప్పు చేస్తే కేసు వేయొచ్చు, అదే తప్పు దేవుడు చేస్తే వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నారండి? నిజం అన్నది ఒక్కటి ఉంటుంది, అది ఎప్పటికీ మారదు. సోదరా, మానవులకు తెలిసిన దేవుళ్ళందరి గురించి నేను తెలుసుకున్నాను. వాళ్ళకి పేర్లు, రూపాలు, నివాస స్థలాలు ఉన్నాయి. నువ్వు తల వంచుకొని నిలబడి ఉన్నప్పుడు ఒక దేవుడు నీతో మాట్లాడాడు, అవునా?
నిజమే కదా? అయితే ఏ దేవుడు? ఆయనకున్న శక్తులేమిటి? అతని స్వరూపం ఎలాగ ఉంది? ఆయన ఎక్కడున్నాడు? ఇది మూర్ఖత్వం. ఆ దైవ ఆదేశాన్ని నమ్మటానికి నేను నా సోదరుడు సిద్ధంగా లేము. నన్నెందుకు దేవుడు పిలిపించాడు చెప్పు. దేవుడు నీతో ఎందుకు మాట్లాడాలి? నీ జీవితాన్ని ఆయనకి అంకితం ఇవ్వకపోతే? అంకితం ఇచ్చాను. అయితే ఈ దొంగ ప్రవక్తల కోసం స్తూపాలు నిర్మించే బదులు నీ జీవితాన్ని ఒక స్తూపంగా చేసి ఆ దేవుని వాక్యాలకు అంకితం చెయ్యి. అది నా ప్రజల అభిష్టం మేరకు జరిగింది. నువ్వు ఒక మహారాజువి, వాళ్ళ నాయకుడివి కాబట్టి నిన్ను గౌరవిస్తా. నువ్వు నీ ఆనందం కోసం, నీ సంసారం కోసం, నీ అధికారం కోసం వెతుకుతున్నావు. అందుకే ఆ ప్రజలు దొంగ ప్రవక్తల్ని నమ్ముతున్నారు. ఒక దేవుడు చాలడు అన్న భావన ప్రజల్లో కలిగించింది నువ్వే. ఒక దేవుడు చాలడు అన్న భావన ప్రజల్లో కలిగించింది నువ్వే. దేవుడు ఇచ్చిన సామ్రాజ్యాన్ని నువ్వే నాశనం చేశావు. దేవుడు నాకొక దేవుడట, నీకొక దేవుడు నాకొక దేవుడట. తల్లొకరే తండ్రొకరే మనుషులకందరికీ, తల్లొకరే తండ్రొకరే ఈ మనుషులకందరికీ. పిల్లలకే తండ్రులు ఉంటారా, పిల్లలకే తండ్రొకడుంటాడా? మనిషికి ఒక దేవుడు ఉంటాడా? మనుషులు దేవుని విడగొడతారా? నీకొక దేవుడు నాకొక దేవుడట, నీకొక దేవుడు నాకొక దేవుడట. మనుషులెందరున్నా వారికి తండ్రొకడే. భూమి మీద ప్రతి వారికి తల్లి ఒక్కరే. మొదటి మనిషి ఆదాముకి ఆ దేవుడు ఒక్కడే. నీకు జన్మనిచ్చిన నీ తండ్రికి తండ్రి ఒక్కడే. పిల్లలకే తండ్రులు ఉంటారా, పిల్లలకే తండ్రొకడుంటాడా? మనిషికి ఒక దేవుడు ఉంటాడా? మనుషులు దేవుని విడగొడతారా? నీకొక దేవుడు నాకొక దేవుడట, నీకొక దేవుడు నాకొక దేవుడట. ఈ
भगवान कौन है? ये भगवान कौन है जो దేవుడే అతని భార్యకి ఒక దేవుడే మన పూర్వీకులకొక దేవుడే పితరులందరికీ ఒక దేవుడే ఆదాముకి ఒక దేవుడే అతని భార్యకి ఒక దేవుడే మన పూర్వీకులకొక దేవుడే పితరులందరికీ ఒక దేవుడే మనిషి మనిషినొక దేవుడు చేస్తాడా ఈ ప్రపంచానికొక దేవుడే ఉంటాడా పిల్లలకే తండ్రులు ఉంటారా పిల్లలకే తండ్రొకడుంటాడా మనిషికి ఒక దేవుడు ఉంటాడా మనుషులు దేవుని విడగొడతారా నీకొక దేవుడు నాకొక దేవుడట నీకొక దేవుడు నాకొక దేవుడట పాట మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడేయగలంటే ఎలా పాడతాను? నేను ఇళయరాజులాగా సంగీతాన్ని సమకూరుస్తానంటే ఎలా అవుద్ది? ఇది జాన్సన్కి దేవుడు ఇచ్చిన వరం, గిఫ్ట్. అది జయశాలి పిడి సుందరరావు గారికి చెందాలి. ఆయన కాలంలోనే పుట్టాలి, ఆయన ఇంటికి అల్లుడు కావాలి. ఇది ఒక దేవుని అనాథ సంకల్పం. 20 జోబీలు వేసుకుని రోడ్ల మీద తిరిగిన వ్యక్తి, బడికెళ్లకుండా ఎప్పుడు చూసినా ఊరి మీద గాలికి తిరిగే అబ్బాయి ఈ రోజు ఇంతటి వాడయ్యాడు అంటే ఆ పాట సుబ్రహ్మణ్యమే పాడాలి. వండర్ఫుల్ సాంగ్. ఇక అర్థం కొట్టలేము, తిట్టలేము, ఊరుకోలేము. నలిగిపోతుంటారు మతఛాందస్వాదులు. గట్టిగా ఏమనలేరు, అలాగని ఊరుకోలేరు. ఈ మధ్య ఇలాంటివన్నీ కూడా కోర్టులకు వెళ్తున్నాయి. న్యాయమూర్తులు ఎలా తీర్పిస్తున్నారంటే, పాట చూడగానే కేసు వేసేటవేనా, మొత్తం సినిమా అంతా తీసుకొచ్చి చేయమన్నాడు. మొత్తం సినిమా అంతా చూడండి, సినిమా చూస్తే నాకేం తప్పనిపించలేదన్నాడు న్యాయమూర్తి. కేసు కొట్టేశారు, సినిమా రిలీజ్ చేయమన్నారు. ఇక మన మీద కట్టికట్టొచ్చేవాళ్ళు మనం క్రైస్తవులం కనుక. సిక్కులున్నారు, హిందువులున్నారు, ఇస్లాం ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అందరినీ పెట్టావు. అందరూ ఉన్నారు చూడండి. ఎందుకయ్యా దేవుణ్ణి విడగొడుతున్నారు? ఒక మనిషికి తండ్రి ఒక్కడే కదా. ఒక అమ్మకు ఒక నాన్నే, మనకు ఒక నాన్నే ఉంటాడు, అమ్మకు భర్తగా ఒక భర్త ఉంటాడు. దేవుళ్ళు ఎందుకు ఇంతమంది అయిపోయారు మనిషికి నచ్చినట్టు? ఆ పాటలోని ఆ వాస్తవికతను చిత్రీకరించటంలో క్లిప్స్ ప్రపంచ చరిత్రలో ఈ పాటలకు సరిపోయినంత మ్యాటర్ సబ్జెక్ట్ బైబిలు మరి వాడు భావప్రసంగాల్లోంచి తీసుకున్నది వాడు. అంటే నా ఎయిమ్, నా గోల్, నా యుద్ధం చక్రవర్తుంటే సరిపోడు, రథసారథి ఉండాలి. రథసారథి ఉంటే సరిపోదు, బాడీగార్డ్స్ ఉండాలి. బాడీగార్డ్స్ ఉంటే సరిపోరు, సర్వ సైన్యాధిపతి ఉండాలి, సహాయ అధిపతులు ఉండాలి, కాల్వల ఉండాలి, హస్వబలం ఉండాలి, ఒంటె బలం ఉండాలి, ఏనుగు బలం ఉండాలి,
ఎన్నో రావాలి, ఎన్నో ఉంటే గాని అతను చక్రవర్తి కాలేడు. కనుక ఈరోజు ఈ పిడి సుందర్రావు అనే ఒక మహావృక్షం ఆకాశాన్ని అడ్డితే చిన్న చిన్న కుక్క పిల్లలు మొరుగుతున్నాయి. ఎందులో తోగగలరు మీరంతా? దేవుడు బలపరిచేవాడు గొప్పవాడు అవుతాడు, దేవుడు నిలబెట్టేవాడు చక్రవర్తి అవుతాడు, దేవుడు ఇష్టపడేవాడు, దేవుడు మెచ్చుకునేవాడు గొప్పవాడు అవుతాడు. గొప్ప నేనేది గొప్పవాడు కాలేనని ఇంకా గొప్పవాడు అయిన వాళ్ళు అందరూ ఏడుస్తాగా. దేవుని పిల్లలారా, సంఘం ఎందుకు తప్పు చేస్తుంది? సంఘంలో కొందరు తప్పు చేస్తారో సంఘం దాన్ని సవరించాలి. 7 సంఘాలంటే 7 అనేది సంపూర్ణతకు నిదర్శనం అయితే 7 సంఘాల్లో ఉన్న ప్లస్లన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి దేవుడు ఏ సంఘం అన్ని ఏ విషయంలో మెచ్చుకున్నాడు అనేది ఆ 7 సంఘాల్లో మెచ్చుకున్నవన్నీ ఇప్పుడున్న సంఘం జరిగించాలి. ఎందుకంటే ఆ రోజు ప్రయోగాత్మకంగా ఇశ్రాయేలీల మీద ఆయన ప్రయోగం చేసినప్పుడు ఇశ్రాయేలీలు ఫెయిల్యూర్ అయ్యారు కనుక నూతన నిబంధన అనే దానికి దేవుడు మూలం మరి పునాది వేశాడు. అదే ఈరోజు మనం పాటిస్తున్నా, చదువుతున్నా, నేర్చుకుంటున్నా మహాజ్ఞాన సంగతులన్నీ ఈ నూతన నిబంధనకు చెందినవే. చాలా చెప్పాలి నేను, కానీ నాకు సమయం లేదు. దేవుడు నాకు 3.5 ఏళ్ళు ఇచ్చాడు, వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతాను. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన వాటిలో నాకు నా తండ్రి చెప్తాడు, ఆయన తాంతరత నేను చెప్పడు, మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అని యేసుక్రీస్తు చెప్పి వెళ్ళిపోయింటే అప్పటికి ఇంకా నడిపిపోవడం లేదనే కదా. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం అర్థం కావడం ఒక వరం అయితే అర్థమైన వాక్యాన్ని ఇతరులకు చెప్పి ఒప్పించటం దేవుడిచ్చిన 2వ వరం. కొందరు మాటలు నమ్మాలనిపిస్తుంది, కొందరు మాటలు వింటే అలా తన్నాలనిపిస్తుంది. కొందరు మాటలు చెప్పారనుకోండి చాలా చెప్పొచ్చు కదండి అంటారు. కొందరు మాటలకు చెప్తే నోరుమోతా తన్నమంటామని అడుగుతారు. ఎక్కువ కేడర్ దీనిలోనే ఉంటారు వాళ్ళు. దేవుడు నీకు ఇచ్చాడా? నీ మాట వినేటట్టుగా చేశాడా? నీ మాటకు జనాలు పరిగెడుతున్నారా? నీ మాటకు జనాలు రావాలనుకుంటున్నారా? పబ్లిసిటీ కాదయ్యా. యేసు మాటలు విన్న తర్వాత ఆశ్చర్యపడ్డారంటే పబ్లిసిటీ వలన కాదు. అది పబ్లిసిటీ వల్ల జనాన్ని కూడబెడతావు, మాటల వల్ల జనాన్ని ఆకర్షిస్తావు, మారుస్తావు. ఒక సినిమాకి జనం వెళ్తారు, ఒక సర్కస్కి జనం వెళ్తారు, ఒక ఎగ్జిబిషన్కి జనం వెళ్తారు, కానీ దేవుని వాక్యం దగ్గరికి రారు. అలాగా మనుషుల్ని రప్పిస్తున్నాడు యేసుకి. 7,000 ఆయన వెనకాతల ఫాలోవర్స్ అయిపోతున్నారంటే దేవుడు పంపగా వచ్చినవాడు. ఈరోజు పిడి సుందరరావు బోధ ప్రపంచానికి తలమార్గంగా నిలబడిందంటే దేవుడు చెప్పిన మాట అది. పిడి సుందరరావు తన గురించి ఏం చెప్పుకోడు కదా. నేను దేవుడు ఇచ్చిన వరం, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నా వల్ల సాగిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని అందరినీ ఎన్నుకుంటాడు, మీరు సాధించితే రండి అంటున్నాడే కాప. మీరు చెడిపోంటారా అనేది పిడి సుందరరావు ఎవరితో చెప్పడం. నేర్చుకోండి, బలవంతులు కండి, గొప్పవాళ్ళు కండి, సమాజాన్ని మార్చండి, వ్యవస్థను మార్చండి అని చెప్తాడు. 7 సంఘాలలో ఉన్నటువంటి ప్లస్లన్నీ తీసుకోండి, 7 సంఘాలలో ఉన్న మైనస్లన్నీ వదిలేయండి. ఈ తుయితెరలో ఉన్న సంఘపు దూతకి ఎలాగో రాయి 18వ వచనం. అగ్ని జ్వాల వంటి కన్నులను, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, ఆయన కళ్ళలో నుంచి అగ్ని జ్వాలలు వస్తున్నాడు బయటికి ఎర్రగాన. ఎందుకు? కళ్ళు ఎప్పుడండి ఎర్రబడతాయి? కళ్ళు ఇప్పుడే ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు కళ్ళు ఎర్రబడుతున్నాయి. తండ్రి కళ్ళు ఎర్రబడితేనే తప్ప కుమారుడు కళ్ళు ఎర్రబడవు. ఇంటిలో యజమాని కోపంగా ఉంటే ఏమనుకుంటారు? నా దగ్గరికి ఎవరైనా వచ్చే ముందు డాడీ బాగున్నారా, పీస్ఫుల్గా ఉన్నారా, నేను వెళ్ళొచ్చా, మాట్లాడొచ్చా అని ముందు బయట ఎంక్వైరీ చేసి నా దగ్గరికి వస్తారు. ఈరోజు దేవుని కళ్ళు ఎర్రబడ్డాయి. ప్రకృతి నాశనమై పడిపోతుంది. మనుషులు ప్రేమ అక్రమం అయిపోతుంది. న్యాయం లేదు, ధర్మం లేదు, మోసం, ఘోరం, అన్యాయం, అక్రమం జరుగుతున్నప్పుడు ప్రపంచాన్ని చూసిన దేవుడు కళ్ళు ఎర్రబడుతున్నాయి. ఎర్రని కళ్ళతో కుమారుడికి చెప్తున్నాడు, కుమారుడు ఎర్రని కళ్ళతో చెప్తున్నాడు. ఆయన కళ్ళు ఎర్ర అగ్ని జ్వాలలా ఉన్నాయంటున్నాడు. చూడండి, అగ్ని జ్వాలల వంటి కన్నులు, వెండిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. కళ్ళు చూస్తే ఎర్రబడుతున్నాయి, పాదాలు చూస్తే తెల్లగా మెరిసిపోతున్నాయి అంటున్నాడు. అది దాన్ని అలంకరణ రూపక అలంకారంతో రాయబడిన మాటలు.
పాదాలు తడతలా మెరుస్తున్నాయి వెండిలా, కళ్ళు ఎరబడుతున్నాయి. 1వ అధ్యాయం 14-15 వచనాలు. అదే అధ్యాయంలో 14 వచనం 15 వచనం కూడా చూద్దాం. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవిగా ఉన్నాయి. హిమమంతా ధవలముగా ఉండెను. హిమమంతా తెల్లగా కనబడుతున్నాయి. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. అగ్నిజ్వాలలు. ఆయన పాదములు కొలిమిలో పొటము వేయబడిన కొలిమిలో భయంకరమైన గుండంలో పొటము వేయబడి మెరయుచున్న అపరంజి వెండి. దేవుని కళ్ళు ఎరబడుతున్నాయండి. లోకాన్ని చూసి, సంఘాలను చూసి. ఈరోజు దేవునికి అనుకూలంగా ఏ సంఘం ఉందండి? ఆ సంఘంలో ఉంటే తీసేత్తేయటం మాకేట అనుకుంటున్నారు. మాయకులండి వాళ్ళు. సంఘములో నీ పేరు లేనిదే జీవగ్రంథంలో నీ పేరుండదు. మరలా చెప్తున్నాను, సంఘములో నీ పేరు లేనిదే పరలోకమందున్న దేవుని జీవగ్రంథంలో నీ పేరుండదు. ఒకవేళ ఏ మూర్ఖుడైనా దీన్ని కాదంటే వాడి మాట విన్న వాళ్ళంతా చెడిపోతారు. వారి పేర్లు జీవగ్రంథమందు ఉన్నవి అన్నాడు పౌలు. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఉన్నాయండి అక్కడ, అలా రాయబడి ఉందండి అలాగా బైబిల్లో. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. చదవండి. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూడండి. 4:3 అండి. 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ వచనం. అవును నిజమైన సహకారి. అవునండి, నిజమైన సహకారం అండి. ఆమె చాలా మంచి ఆమె ఎంత మంచిదంటే ఎంత సేవ చేస్తుందో. ఆమె ఎంత సేవ చేస్తుందండి. వెరీ గుడ్ అని వదిలేసాడా? దేవుడు చెప్పమన్న మాట చెబుతున్నాడు చూడండి. ఇప్పుడు ఆ స్త్రీలు వారి పేర్లు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను దేవుని పనిలో నాతో కూడా కష్టపడుతున్న వారితోను సువార్త పనిలో నాతో కూడా సంఘము ద్వారా పంపబడిన సువార్త పనిలో సంఘపు పనిలో ప్రయాసపడిన వారు గనుక అలా ప్రయాసపడినటువంటి వారి పేర్లు వారికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. వారికి సహాయం చేయి నువ్వు. వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవని చెబుతున్నాడు. ఆడపిల్లలు వచ్చారని, ఆడపిల్లలు పాపం ఎవరైనా చర్చికి రాకపోతే పాపం ఫోన్ చేశారటండి. ఏంటి అక్కయ్య నువ్వు రాలేదంటే, నేను మరి ఎక్కువ వంగకూడదమ్మా, వెన్నులో నొప్పి వచ్చేస్తుంది, మరి నేను స్త్రీల సమావేశానికి రాను అని అందట. ఎందుకంటే పని కదండి ఈవేళ 4-5 ఫ్లోర్లు మొత్తం అంతా ఇదిగో మీకోసం అందంగా తయారు చేశారు చూసారా ఆడవాళ్ళు. ఏమక్కయ్య నువ్వు రావా అంటే, నాకు వెన్నులు నొప్పి వచ్చేసిందమ్మా, నేను చేయలేనమ్మా, నేను వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉంచమని నేను అడగటం న్యాయమా, తీసేయమంటాం న్యాయమా? మీరు చెప్పండి. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వీళ్ళకి పిల్లలు లేనంత వరకు, ఆ మాట చెప్పిన వ్యక్తికి పిల్లలు పుట్టనంత వరకు పిల్లలు లేరు 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 అని బాధపడింది. ఎవరో మీరు ఊహించుకోండి అంతే. పిల్లలు లేరు 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 అని బాధపడితే, డాడీ మా కోసం ప్రార్థించండి. ఇప్పుడు దేవుని పనికి పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు దేవుని పనికి రావాలి అంటే, నేను దేవుని పనికి రాను, గుడికైతే వస్తానంటుందట. మళ్ళీ గుడిలో ఎందుకు ఆగికొచ్చి కూర్చొని వినేసిపోవచ్చు. మరి వీళ్ళ పేరు జీవగ్రంథంలో ఉంచాలంటారా, తీసేయాలంటారా? మీరు చెప్పండి.
నా దేవుడికి నేను ఏమని రికమెండ్ చేయాలి? బికాస్ దే ఆర్ ద చర్చ్ మెంబర్స్ ఆఫ్ దిస్ కాంగ్రిగేషన్. ఈ కాంగ్రిగేషన్లో వాళ్ళ సభ్యులు కనుక వాళ్ళని పీకాలా ఉంచాలో మరి మీరు చెప్పండి. నా భార్యనే పీకేశాను. ఎస్తేర్ రాణి పిడి సుందర్రావు గారు, ఆమెనే తీసేశాను. రేపు వస్తే చేర్చుకోవటం, లేకపోతే పోయినట్టే. రేపు లాస్ట్ కండిషన్, రేపు ఆఖరి రోజు జడ్జిమెంట్ డే. రేపు వచ్చి ప్రపంచం ముందు మైకులో సంఘం ఎదుట క్షమాపణ కోరిందా? తిరిగి జీవగ్రంథంలో పేరు సస్పెన్షన్లో ఉంది. క్షమాభిక్ష పెడితే సంఘం ఆమె పేరు జీవగ్రంథంలో ఉంటుందా? ఈ జీవగ్రంథంలో పేరు తీసేస్తారేంటండి అని అనుకోండి. ఆవిడ కానీ ఆవిడ వెనకాతల ఉన్న మద్దతుదారులు కానీ జీవగ్రంథంలో ఈయనెవరడు తీసేయడానికి అనుకున్నారు పిచ్చోళ్ళు. సంఘం సర్వాధికారము కలిగినది. సర్వాధికారము గల సంఘం. సంఘం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? చర్చ్ అంటే ఇట్స్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. సర్వాధికారము గల సంఘంలో నిన్ను ఉంచాలన్నా తీయాలన్నా సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు. మీరు భూమి మీద వేటిని బంధింతురు, అది పరలోకమందు బంధింపబడును. మీరు భూమి మీద వేటిని విప్పుదురు, అది పరలోకమందు విప్పబడును. ఇంత అధికారం సంఘానికి ఇచ్చిన తర్వాత ఈ అధికారాన్ని మేము ఉపయోగించకుండా ఉండలేము. నీకు నడువు నొప్పి వచ్చినా తీసేస్తాం, నీ గుండె నొప్పి వచ్చినా పాతేస్తాం, తప్పదు. నీకు నడువు నొప్పి వస్తే తీసేస్తాం, నీ గుండె నొప్పి వస్తే పాతేస్తాం. దట్ ఈస్ ద కాంగ్రిగేషన్. చర్చ్ అంటే ఏంటో మూర్ఖ జనానికి మరలా వార్నింగ్ ఇస్తున్నాను. చర్చ్ మీద ఒక మాట ఎవడు మాట్లాడినా నాలిక కోసేస్తాడు దేవుడు. ఖబర్దార్. చర్చ్ అంటే ఏమనుకుంటున్నారా పాపిస్తుడా? భూతలంలో దేవుడు స్థాపించిన మహాసామ్రాజ్యం రా ఇది. ఈరోజు ఈ సామ్రాజ్యం ప్రపంచ శిఖరాల మీద ఉందరా, దీని పేరు ప్రఖ్యాతులు. ఈరోజు దీన్ని గుద్దడం అంటే కొండను పొట్టేలు గుద్దినట్టు ఉంటుందిరా. ఏమనుకుంటున్నావు సంఘం గురించి? నీ దగ్గర ఉన్న బొడ్డోడని 10 మంది ముందును కూర్చోబెట్టుకుని నువ్వు పెద్ద ప్రసంగికుడు అయిపోయావు అనుకుంటున్నావు నువ్వు. ఎవడైనా చాలా మంది ఇలాగే ఉన్నారు. ఒక 10 మందిని కూర్చోబెట్టుకుని మేధావని అనుకుంటాడు. అగ్ని ఆయన నేత్రాలు అగ్నితో మండిపోతున్నాయి. ఎవడండి వింటాడు? ఇంకా దేవుని ఇంట తీర్పు ఆరంభమగు కాలం అంటున్నాడండి పేతురు. ఏమన్నాడండి పేతురు గారు? ఎక్కడ స్టార్ట్ చేశాడట? ముందు నేత్రాలు ఎక్కడ మండే చూడండి ఆయనకి. తీర్పు దేవుని ఇంట ఆరంభమైతే ఏనన్నా? 1 పేతురు 4వ అధ్యాయం 17వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 17. తీర్పు దేవుని ఇంటి వద్ద. ఏది దేవుని ఇల్లేది? దేవుని ఇల్లేది క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఏ యూనివర్సిటీ, దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఏ కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ, this is not only head office of All India to Christian Council. This is the kingdom of God and God's house. ఈ హౌస్ లో దేవుళ్ళు కూర్చున్నారు. దైవముల మధ్యాన తీర్పు తీర్చుచున్నాడు. 82 కీర్తనం ఎందరికీ తెలుసు. 1వ వచనం 6వ వచనం. దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు. దైవముల మధ్యాన తీర్పు తీర్చుచున్నాడు. 6వ వచనం. దేవుని కుమారులు దైవముల మధ్య తీర్పు జరుగుతుంది. రేపు ఒక దైవాన్ని దెయ్యంగా మారుస్తాం. వచ్చి క్షమాపణ కోరుకుందా? ఎవరు? ఎస్తేరు రాణి జైశాలి పిడి సుందర్రావు గారు క్షమాపణ కోరిందా? సంఘంలో ప్రవేశం దొరుకుతుంది. క్షమాపణ కోరలేదో రక్తానికే విలువనిస్తే, రక్తపాశం అనేది ఆమెలో ఉంటే నా బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ వోంట్ కేర్. కన్న పేగును కోసేసి పక్కన పడేశాను మూర్ఖుడిని. దేవుని జ్ఞానాన్ని అస్తవ్యస్తం చేస్తూ, దేవుని కొరకు రప్పించిన పిల్లల్ని సర్వనాశనం చేస్తూ కర్కశంగా కాటు వేస్తున్నాడు ఈరోజు వాడు. అలాంటి వాడిని కోసి పక్కకు పడేశాను. అవుట్.
కట్టుకున్నదా? వద్దు. మూర్ఖురాలు మాటలాడనట్లు మాట్లాడుచున్నావు అన్నాడు యోబు. మూర్ఖురాలు. దేవుడు వల్ల అప్పసిగా అన్ని వచ్చేస్తే కొట్టేస్తావేటి? స్తోత్రం అని. కష్టం వస్తే అనుభవించవా? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది విడిసుందర కాలం. ఎప్పుడు రాశాడు ఈయన? మొదటి శతాబ్దంలో. దేవుడు ప్రారంభించిన దేవుని ఇల్లు, దైవాల మధ్య కూర్చున్న దేవుడు, దైవాలుగా కూర్చున్న మన మధ్య వాళ్ళెవరు వీళ్ళెవరని బయటకు పోయిన ప్రతి కుక్క మొరుగుతుంది. ఈరోజు సంఘంలోని చాలా మందిని బయటపడేశాం. ఒక ఫ్రాన్సిస్ని పడేశాం, ఒక నాయకుని పడేశాం, స్టీల్ ప్లాంట్ ఒక ఆనందని కూడా పడేశాం వాళ్ళ నుంచి. అవుట్ ఆఫ్ ది కాంగ్రిగేషన్, గెట్ అవుట్. దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. వాళ్ళు బైబిల్ను ఒప్పుకోరు, దేవుని కొరకు కష్టపడలేరు. వీళ్ళు అసలు సంఘంలో ఉండే అర్హత లేదు వీళ్ళకి. వీళ్ళు ఉండటం వల్ల మిగిలిన వాడు కూడా చెడిపోతారు, మిగిలిన పిల్లలు కూడా పాడైపోతారు. చెత్తను బయటపడేయటమే మన ఎత్తు పెంచేది దేవుడు, ఇళ్ళు కాదు. ఈలో ముష్టి పైసలు కాదు మనల్ని పెంచేవి. దేవుని ఇంటి వద్ద ఆ దేవుని తీర్పు, దేవుని ఇంటి వద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే న్యాయం చేయాలి కదా. మనం అన్యాయపు తీర్పు ఇవ్వకూడదు. అది దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చినది, మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే